ఆదిశక్తి నీవేనమ్మో మా దేవి భవాని అమ్మలగన్నా అమ్మవో మా దుర్గా భవాని ఆది ఇప్పుడైతే గైస్ మేమైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. ఇప్పుడైతే మరి మా అమ్మ అయితే పూజ చేసుకుంటుంది, అది కూడా చూసేయండి గైస్. కట్టేసి నువ్వు చదువు మంత్రాలు చదువు. మంత్రాలు నాకేం చదవడం వచ్చేయండి. ఇంకెళ్తా 93 ఇప్పుడు వెళ్తాడండి స్కూల్కి. అమ్మా అసలు లేకపోయినమ్మా నాది ఆట నచ్చిందా వచ్చేస్తుంది కాలు మొక్కమ్మా. అమ్మ అమ్మాయి మీద వేస్తున్నానే అప్పుడు ఇక్కడికి పాలు ఇక్కడ అగ్నేశం చేస్తాడంట. అభిషేకం అగ్నేశం అంట. అభిషేకం అంటే దీన్ని పసుపు రాస్తాయి కదండి. తాత నాగమ్మ ఫస్ట్ నీళ్ళు చెప్పు. పూజ చేస్తున్నాను. ఇప్పుడే పూజ కాడికి వచ్చాను. నీళ్ళు పోయిందా నువ్వు దాంట్లో పసుపు చెయ్యి. తాంబూలలో ఇవ్వాలి కదా, గంట పడుతుంది. వస్తాను. అది ఇంకా ఇంకా సైకిల్ పాటు ఉండేది చేయదు. సరే మంత్రాలు చదవా మరి. శుక్లం భద్రం విష్ణు ఏ చిల్లర డబ్బులు తెచ్చావా నువ్వు? రూపాయలు తెమ్మన్నాను. ఇంట్లో వదిన చాకేసారు వదిన చాకేసారు ఆన్ చేసామంటే అది ఆన్ చేసాక కరెంట్ పోయింది. పోయింది ఎక్కడో రూపాయలు ఉన్నాయన్నా కదా పండు. అదే తండ్రి తెచ్చి ఎట్టండి ఇట్లు. రూపాయి కాయిన్లు కాదు, 2 రూపాయల కాయిన్లు. రూపాయలు 5 రూపాయలు కానీ 2 రూపాయల పిల్లలు కానీ కావాలి. అది
కనుక ఉంటావురా అది పాలేసుకో అయితే కట్టట్రా ముందు కాడెత్తాను నువ్వు అయితే. దండం పెట్టుకున్నారా మీరు అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్ని చూపవమ్మా సుత్తి ఇచ్చుకొని తల మీద వేస్తాను సరిపోవంటే కత్తి అయితేనే పగులుతా నువ్వు స్ట్రాంగ్ కదా కోటు. బోల్ నీళ్ళు బొట్లెట్టు ఒక బొట్టే దేనికి నాకు. బొట్లు పెట్టుకుంటారంటారు కొబ్బరికాయ అజయ్ ఇలా గుడ్డ ముక్క ఎత్తి ఇల్లు చూసుకోసారు ఇంట్లో వండాను. ఓహో పండుగ నీళ్ళు తెచ్చించు మళ్ళీ వారం చేసుకో. పండు రూపాయలు తీసుకురామన్నా నిన్ను. డబ్బులు ఇవ్వకపోతే ఏమవుతుంది ఇప్పుడు? ఇవ్వాలంట కదా అలాగా. సింగ్ పట్టపోయిరా సింగ్ కట్టుకోండి ఇచ్చుకుంటున్నామా పోయి నువ్వు. అవి ఎప్పుడు 4ంటికి లేసాం. ఇది 6ంటికి వేసింది. 6ంటికి లేసాను పనికి కొన్నావా? ఎంత రూపాదా? ఏం మరి బంగారు షాప్ అయినా ఏమో తెలియదు ఇంకా డబ్బులు ఇవ్వలే. అంటే వడ్డీ బదులు రూపిచ్చారు అనమాట. 3000 ఎంత? అది 2000 పైన ఉంటది అన్నాడు ఆయన. అమ్మా అమ్మా అదిగా చూడు. ఇటు వచ్చాను. తులసియాలు అత్తగారు ఆదేలు ఆడొచ్చేసారు. 5కి అయిపోయారు. ఫ్యాన్స్ ఉన్నారా చూపించు. ఉన్నారు ఇగో వీడియోనే. వైశ్య నీకు కూడానా? కన్ను పేరంటారు అది చూడది జుట్టు చూడాలి వెనక్కి బట్టలు ఏంటిది ఇటు వచ్చే అట్టుబండి కావాలా? జాకెట్ మొక్క కింద సంవత్సరం 6 రూమ్లో చేసినట్టు ఉన్నావు కదా. మళ్ళీ సంవత్సరం కుమారి గారు బిల్డింగ్ కట్టేసుకుంటారు కానీ ప్రతి సంవత్సరం అలాగే అన్నారు. కడతలేదు మరి. మళ్ళీ సంవత్సరం కట్టేసుకుంటారు కానీ సంవత్సరం అనుకునేవన్నీ అయిపోతాయా? దేవుడు ఒకటి స్లోగా అందిస్తాను మనకి. లేకపోతే మనం కూడా మొక్కాలి. నీకు పుట్టట్లేదండి. పెద్ద అమ్మవారు నాకు. సావిత్రిగా పాడేసింది బొమ్మ. బూరి చాక్లెట్ తింటావా? చాక్లెట్లు అయితే చాక్లెట్లు కావాలా? ఇప్పుడుగా పిచ్చి పళ్ళు అయిపోయినాయి. మీకు కానీ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.